హలో అండి. గుడ్ మార్నింగ్. సో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఈరోజైతే మళ్ళీ ఇంకొక మార్నింగ్ రొటీన్‌తో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. ఇంకా యాజ్ యూజువల్‌గా పని అంతా అయిపోయి, ఇంకా గ్యాస్ కట్టు అవన్నీ అంటే నైటే కడిగేసుకొని ఇంకా తుడిసేసి పెట్టేసుకుంటాను. సో, అది కామన్ అయిపోయింది. ఇంకా ఇంట్లో పనులైతే చేసేసుకొని, ఇంకా నేను 1 అవర్ అంటే ఎగ్జాక్ట్‌గా 5:30కి అలా స్టార్ట్ చేస్తాననమాట. 5:30 to 6:30 అయితే యోగా చేసేసుకుంటాను కంపల్సరీగా. సో, ఇలా చేసేసుకున్నాక కొంచెంసేపు మీన్స్ బయట వచ్చి రిలీఫ్‌గా కొంచెం ఫ్రెష్ ఎయిర్ అనేది అయితే తీసుకుంటాను. చాలా బాగుంటుంది మార్నింగ్ టైం ఇక్కడ వ్యూ అయితే అండి. సో, ఇంకా ఇలా చూసుకొని ఒక 5 మినిట్స్ అట్లా నించుంటాను. 5 మినిట్స్ కన్నా ఎక్కువ నించోనండి. ఎందుకంటే ఇంకా పని అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇంకా వంట లేట్ అయిపోద్ది అనేసి ఇంకా వెంటనే వెళ్ళిపోతాను. సో, అంత లోపలికి ఇక్కడైతే మష్రూమ్ అతను వచ్చారనమాట. అంటే మష్రూమ్స్ అమ్ముతా ఉన్నారు. ఇంకా వెళ్ళి ఫస్ట్ టైం అనమాట నేను తీసుకునేది అతని దగ్గర. సో, ముందు ఎప్పుడు తీసుకోలేదు. ఇక్కడ అమ్ముతారని కానీ నాకు తెలీదు. సో, ఇప్పుడు తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది. ఫ్రెష్గానే ఉందిలేండి. ఆర్గానిక్ అని చెప్పారు. సో, ఇప్పుడైతే కామన్ అయిపోయింది కదా, ఆర్గానిక్ అని చెప్తారే కానీ అది ఆర్గానికో లేదో కానీ మనకి తెలియదు. సో, దాని టేస్ట్ బట్టి తెలుస్తుంది ఒక్కొక్కసారి మనకి. సో, ఏదైతే ఏమైంది అనేసి ఇంకా తీసేసుకున్నాను. అలాగే ఇంకా నేను వేడి నీళ్ళు పెట్టేసుకున్నాను అనమాట. కంపల్సరీగా మార్నింగ్ అయితే ఇంకా వేడి నీళ్ళు పెట్టేసుకొని తాగేస్తాను. ఇంకా తాగేసి కొంచెంసేపు కూర్చుంటాను. సో, ఇప్పుడైతే ఫస్ట్ ఇది కాబూలి శనగలు అయితే నానబెట్టేశాను అనమాట. ఈరోజు అదే కూర చేద్దాం అనుకొని, ఇంకా అలాగే పడ్డు ఇంకా అలా పచ్చిమిర్చి ఇవన్నీ అంటే నార్మల్గా ఇప్పుడు వంట చేయడానికి ఏమేమి కావాలో అవన్నీ అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా పలావ్ చేయాలని డిసైడ్ అయిపోయాను అనమాట. సో, అందుకే పలావ్ చేస్తున్నాను. సో, అప్పుడప్పుడు ఇంకా కాయగూర లేనప్పుడు ఇంకా ఏది ఉంటుందో దాంతో అడ్జస్ట్ చేసేయాలని నా ఒపీనియన్ అనమాట. సో, ఇంకా ఈరోజు అయితే ఇది నిన్నటి వాల్గ్ అనమాట. ఇక్కడ థర్స్డే అయితే కాయగూరలు ఏమి ఉండదు. సో, వీక్ సరిపోయి కరెక్ట్గా తెచ్చేస్తారనమాట. సో, ఖాళీ అయిపోతే ఇంకా ఇంట్లో ఏది ఉంటుందో ఆ ఐటెంతో అయితే నేను చేసేస్తాను. సో, ఆల్మోస్ట్ అలాగే ఉంటారులేండి. ఏదో పెద్ద స్పెషల్గా చెప్పేది ఏం లేదు, కానీ జస్ట్ అలా చెప్తున్నాను అనమాట. ఏం చేస్తాను ఏం లేదు అనేసి. ఇంకా ఒక సైడ్ అయితే కుక్కర్లోకి పెట్టేసుకున్నాను. ముందు అయితే నార్మల్గా కాబూలి శనగలు నేను ఉడకపెట్టేసి తర్వాత చేస్తాను. ఇంకా టైం ఉండట్లేదు కదండి. సో, మార్నింగ్ పూట నాకు చాలా తక్కువ టైం ఉంటుంది ఎంత తొందరగా లేచినా. సో, అందుకని ఇంకా కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను జల్దీగా తొందరగా అవుతుందనేసి. ఇంకా ఈ మధ్యలో నాకు ఎట్లా అయిపోయిందంటే, ఫస్ట్ ఇయర్ ఎట్లా ఉన్నిందంటే ఎట్లా గడిచిందో కానీ తెలియదండి. చాలా ఈజీగా అయిపోయినట్లు అనిపించింది. కానీ ఇప్పుడు పోతే ఎట్లా అయిపోయిందంటే చాలా టఫ్గా అనిపిస్తుంది. మేబీ అవర్స్ అంటే ఇప్పుడు ఈవినింగ్ మేము ముందు ఫస్ట్ ఇయర్లో తొందరగా ఇడిసేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు కొంచెం లేట్ చేస్తున్నారు. దాన్ని బట్టి నాకు చాలా నీరసంగా అయిపోతుంది. కానీ తప్పదు కదా, ఏదో ఒకటి కష్టమో నష్టమో కష్టపడాలి అని డిసైడ్ అయిపోయాను. జాయినింగ్ అయ్యేటప్పుడే కొంచెం చేసేయచ్చులే అన్నట్లుగా కొంచెం హోప్తో జాయిన్ అయ్యానే కానీ చేస్తున్నాను. కానీ ఎక్కడో ఒక్కొక్కసారి రిలాక్స్ అవుదాము అనిపిస్తుంది. కానీ ఏది ఈజీగా రాదు కదండి. యాక్చువల్లీ నిజమే కదా, అదేదో ఒక ప్రావర్బ్ ఉంది కదా, గ్రేట్ థింగ్స్ నెవర్ కమ్స్ ఫ్రమ్ కంఫర్ట్ జోన్ అనేసి. సో, అట్లా అయిపోయిందనమాట. సో, మనం ఏదైనా అచీవ్ చేయాలంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వస్తేనే అచీవ్ చేయగలమని నా ఒపీనియన్ ఈ మధ్యలో. సో, ఇప్పుడు ఏదైనా కష్టం అనిపించిందంటే నేను ఆటోమేటిక్గా దాన్ని ఎదిరించాలి, అప్పుడే కదా బయటపడదాము అనే ఒక ఒపీనియన్ అయితే వచ్చేసింది. సో, అందుకే ఎంత హెల్త్ బాగాలేకపోయినా ఏ సమస్యలు వచ్చినా ఆల్మోస్ట్ నేను చాలా హార్డ్గా ట్రై చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఇది బాగా ఎక్స్పీరియన్స్ అనమాట. నేను ఏదైనా ఒక ఫీల్డ్లో దిగానంటే ఆ ఫీల్డ్లో నేను దిగక ముందు బాగుంటానండి. సో, దిగినాక ఎంత ప్రాబ్లమ్స్ అనిపిస్తానంటే ఫిజికల్గా కానీ మెంటలీగా కానీ నేను చాలా సఫర్ అవుతాను. అది నాకు రియల్గా అది ముందు నుంచే ఉంది. అంటే నెగిటివ్గా అనుకోకూడదు ప్రతి విషయము. కానీ ఒక్కొక్కసారి ఎట్లా అయిపోతుందంటే ఏంట్రా నాది నిజంగా నేను ఇంత కష్టపడితే కానీ నేను ఏది అచీవ్ చేయలేనా అని ఒక ఒపీనియన్ వచ్చేస్తుంది అనమాట. మీరు అనుకోవచ్చు, నువ్వు చదివేది బీఎడ్కే ఇంత కష్టమని చెప్పుకుంటున్నావు కదా అనేసి. ఒక్కొక్కరిది ఒక్కొక్క సిచ్యువేషన్. దాంట్లో నా సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంటుందన్నమాట. మీన్స్ ఫిజికల్గా కాదండి, మెంటలీగా చాలా స్ట్రెస్ ఎక్కువ ఉందన్నమాట. సో, దాంట్లో ఇవన్నీ ఓవర్కమ్ అవ్వాలని నేను డిసైడ్ అయిపోయాను. సో, అందుకే కొన్ని విషయాలు నాకు నచ్చింది ఈ మధ్యలో చేస్తున్నాను అనమాట. ఎవరో ఏమో అనుకుంటారని నేను చాలా రోజులు ముందుకి వెళ్ళకుండా ఉండకూడదు కదా. సో, ఆల్మోస్ట్ నేను ఇప్పుడు నా కోసం నాకు నచ్చినట్లుగా ట్రై చేస్తున్నాను. అందుకని మా ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ని మాత్రం నేను మిస్ చేయను అనమాట. సో, ఆయన నాకు ఎంతో ఇచ్చాడనమాట. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఆఫ్టర్ దిస్ 7 years ఆయన ఏమంటే, నేను డిగ్రీలోనే పెళ్ళి అయిపోయింది కాబట్టి నా కాలేజ్ లైఫ్ అనేది చాలా మిస్ అయిపోయాను. సో, అది మళ్ళీ నాకు తిరిగి ఇచ్చినారు. నిజంగా నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను నా కాలేజ్ లైఫ్ని మళ్ళీ. ఇంకోటి ఏమంటే ఎంత మెంటల్ స్ట్రెస్ ఉన్నా కానీ మనకి కాలేజ్ వెళ్ళాక ఫ్రెండ్స్
ఆ వాతావరణము, ఆ కాంపిటీషన్ ఇవన్నీ ఉండేసరికి నేను ఏదైనా అచీవ్ చేయొచ్చు అనే ఒక హోప్ అయితే నాకు వచ్చింది. ఇంకోటి ఆ ఆలోచన రావన్నమాట. సో ఆటోమేటిక్గా ఇంక ఇంటికి వచ్చేసాక మళ్ళీ 5 o'clock ఈవినింగ్ వస్తాను. మార్నింగ్ ఎప్పుడో 9:30కి వెళ్ళి అట్లా అయ్యేసరికి ఇంకా వచ్చినామంటే ఇంకా పిల్లలు ఇంట్లో నా కోసం వెయిట్ చేస్తారు. సో వాళ్ళ కోసం ఏదైనా తొందరగా వచ్చి కొంచెం 5 minutes అలా కూర్చొని మళ్ళీ స్నాక్స్, సో చదువు వాళ్ళకి చదివిపించేది ఇవన్నీ చేసేసరికి చాలా పరంగా కొన్ని నేను మర్చిపోము. కానీ ఆ పీరియడ్ నుంచి కొంచెం మనము ఒక పక్కదారికి వెళ్తున్నాం అన్నమాట, అంతే. సో సారీ చాలా సోది చెప్పేసానేమో, ఏమనుకోవద్దండి. యాక్చువల్గా ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఆల్మోస్ట్ రేపు ఎట్లాగో నేను ఇది రేపు ఇడుస్తాను కాబట్టి ఈ వీడియో నేను రేపు చెప్తున్నాను. 8th March అనమాట. ముందుగా అందరికీ ఉమెన్స్ చూస్తున్నారు కదా, వీళ్ళందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అండి. నిజంగా మనం అనుకుంటే ఏదైనా చేయొచ్చు. సో మనం అనుకున్నవన్నీ చేయాలంటే మనకి వెనక ఒకరు ఉండాలన్నమాట. అది మన హస్బెండే కానీ, మన తండ్రే కానీ, మన తమ్ముడే కానీ, మన అన్నే కానీ ఎవ్వరో ఒకటండి. సో వాళ్ళేందే మనము ఏది అచీవ్ చేయలేమని కాదు, కానీ ఒక సపోర్ట్ ఉంటేనే మనం ఇవన్నీ చేయగలమని ఒక ఒపీనియన్ నాది అనమాట. సో అది నేను చెప్తున్నాను. అది కరెక్టో కాదో మీరు నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఒకవేళ నా వీడియోస్ ఎవరైనా చూస్తే నేను చెప్పింది రియలే అనిపిస్తుంది. ఎందుకంటే అండి ఒక హస్బెండ్ ఒక ఉమెన్కి, మెయిన్లీ మ్యారీడ్ ఉమెన్కి సపోర్ట్ ఉంటేనే అవన్నీ అచీవ్ చేయగలరు. సో నాకు ఆ విషయంలో నేను చాలా అదృష్టం అని అనుకోవచ్చు. సో అంతే. ఇంకా మీ లైఫ్ ఎట్లా ఏంటి అని అన్నీ ఆలోచించుకొని పోవాలండి నిజంగానే. సో ఇప్పుడు నేను నా లైఫ్ని చాలా ఎంజాయ్ చేస్తున్నాను, రియల్గా చెప్తున్నాను. చాలా హార్డ్ వర్క్గా చేసుకొని నేను ఎలా ఉండాలనుకుంటున్నానో అలా ఉంటున్నాను రియల్గా. సో మోటివేటెడ్గా కొన్ని నేను వీడియోస్ చూస్తున్నాను, క్వైట్స్ చదువుతాను, అలాగే కొంచెం యోగా అవన్నీ చేస్తున్నాను అనమాట. సో దీని పరంగా నేను కొన్ని బయటకు పడుతున్నాను కదా, ఇంతేనండి. ఇంకా ఇప్పుడైతే పిల్లలైతే ఇంకా స్కూల్కి వెళ్ళిపోయారు, పిల్లలు వెళ్ళిపోయారు అనమాట. ఇంకా నేను ఎప్పుడు యాజ్ యూజువల్గా ఆయనతో పాటు కూర్చొని తాగే టీని ఆయన వెళ్ళిపోయినాక చల్లగా అయినాక తాగుతూ ఉన్నాను. సో అంతే. సో నా పని అయితే అయిపోయినాక ఇంకా వాళ్ళకి ఐరన్ చేసిన బట్టలు, సో ఇదైతే నేను ముందుగానే ఐరన్ చేసి పెట్టేసుకుంటాను నైట్, ఎందుకంటే నాకు టైం ఉండదని చెప్పాను కదా. సో ఆ టైంకి హడావిడి అయిపోతుంది, ఎవరికైనా అంతేలేండి. సో ఇంకా నాకు మెయిన్ కష్టం ఏంటంటే అన్ని దానికన్నా ఈ హెయిర్స్ దూకోవడం అనమాట. సో లాంగ్ హెయిర్స్ అంటే నాకు చాలా ఇష్టమే, లేదని లేదు, కానీ మన ఈ కాలేజ్ జాయిన్ అయినాక నేను కట్ చేపించేసుకుంటానంటే నాకు 2 తగులుకున్నారన్నమాట. మా ఆయన ఒకటి, మా అమ్మ ఒకటి. సో వీళ్ళిద్దరు చాలండి నాకు. సో మా ఆయన అంటే కామన్, ఇంకా మా అమ్మగానే అనమాట. సో నేను హెయిర్స్ కట్ చేస్తానంటే 2 రెడీగా ఉంటారు నన్ను తిట్టడానికి. సో ఇంతకన్నా లాంగ్ ఉండేదండి, కట్ చేపించాను ఇంకా లైట్గా. సో ఇంకా వాళ్ళకి తిట్టే తిట్లకి ఇంకా పూర్తిగా కట్ చేపించుకుంటా ఆ మాత్రం కట్ చేపించాను. ఇష్టమే, కానీ ఇప్పుడు మెయింటైన్ చేయడం ఎంత కష్టమో లాంగ్ హెయిర్స్ ఉండే వాళ్ళకి ఒకటే తెలుసు. చూసే వాళ్ళు ఈజీగా చెప్పేస్తారు, హెయిర్స్ ఎంత బాగుంది, లాంగ్ హెయిర్స్ కదా, ఎందుకు కట్ చేయించుకున్నావు అంటారు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్కి పరిగెట్టాలంటే మార్నింగ్ పూట చాలా కష్టం కాబట్టి కట్ చేయించాలనిపిస్తుంది. సో ఆ కోంబ్ ముందు చూపించాను కదండి, ఆ ట్యాంగిల్డ్ కోంబ్ లేకపోతే మాత్రం నాకు చాలా ఇబ్బంది. సో అంతేనండి, ఇంకా ఇదే చెప్పాలనుకున్నా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీకు నా వీడియోస్ చూస్తున్నారు కదా, ఒకవేళ మీకు లైక్ అవుతే మాత్రం తప్పకుండా షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు లైక్ చేస్తే ఇంకొకరికి రీచ్ అవుతుంది అనమాట. సో అందుకే చెప్తున్నాను. సో నాకు రీచ్ అవుతే కొంచెం హెల్ప్ అవుతుంది అనేసి చెప్పాను అంతే. సో అలాగే ఇక్కడైతే మేము మా బ్రేక్ టైం అయిపోయిందండి, ఇంకా లంచ్ బ్రేక్ అనమాట. అయిపోయినామంటే ఒక లాంగ్ వాక్ వేస్తాం, లాంగ్ ఏం కాదు, జస్ట్ అట్లా ఒక 5 minutes అలా వాక్ చేసి వచ్చేస్తాము. ఎందుకంటే ఆల్మోస్ట్ మాకు ఒక్కొక్కటి 1 పీరియడ్ ఉంటుందండి. మేము కూర్చొని ఎట్లా అయిపోతుందంటే ఫుల్ అలిసిపోతాము. సో ఆ జస్ట్ రిలాక్స్ అవ్వడానికి కోసం మాత్రం మేము వెళ్తాము అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.